మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. జన్మ శుక్రయోగము, తృతీయ శని యోగం. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. కర్తవ్య నిష్ఠతో పనిచేయండి, తగిన ప్రతిఫలం లభిస్తుంది. అలాగే సత్యనిష్ఠతో ముందుకు సాగండి, ధర్మం గెలిపిస్తుంది. ధర్మ మార్గంలోనే చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి. అనవసరమైన విషయాలను ఎక్కువగా పదే పదే గుర్తు చేసుకొని ఆలోచించి నిరుత్సాహానికి గురి కావద్దు. మన ముందున్న బాధ్యతలని జాగ్రత్తగా నిర్వర్తించండి. ఇంట్లో వారితో సౌమ్యంగా వ్యవహరించండి. కాలం వ్యతిరేకంగా ఉన్నది, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. దగ్గర వారిని విసుక్కోవద్దు, ఏదీ మనసుకు తీసుకోవద్దు. లక్ష్యాలను త్వరగా పూర్తి చేసుకునే విధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ప్రతి పని విజయాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో అధికారులతో శాంతంగా సున్నితంగా సంభాషించండి. వివాదాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా సంభాషిస్తూ కార్యసిద్ధే ధ్యేయంగా ముందుకు సాగండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సమస్యలు ఎదురుకాకుండా ఉండడం కోసమై సమయస్ఫూర్తిని, బుద్ధి చతురతను ఉపయోగించాలి. ఓర్పు సర్వప్రధానం. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఇంట్లో వారితో శాంతంగా ప్రేమగా వ్యవహరించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు శివారాధన చేసినట్లయితే వారాంతంలో కార్యసిద్ధి లభిస్తుంది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ఈశ్వర దర్శనం శుభప్రదం. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? కేతుప్రీతిగా ఉలవలు దానం చేయండి.